ముకుంద వారసత్వం నుంచి పుట్టిన బంగారు అద్భుతం పూర్వి గోల్డ్ డైమండ్స్ అండ్ సిల్వర్ నవంబర్ 1న కేపీహెచ్బీలో గ్రాండ్ ఓపెనింగ్. భారతదేశం వంటి విస్తారమైన దేశంలో రైళ్లు ప్రజల దైనందిన జీవితంలో కీలకమైన పాత్ర పోషిస్తాయి. గ్రామీణ ప్రాంతాల నుండి మహానగరాల వరకు ప్రయాణించే లక్షలాది మంది కోసం భారతీయ రైల్వేలు కేవలం రవాణా సదుపాయం మాత్రమే కాదు, దేశాన్ని అనుసంధానించే జీవనాడిగా నిలుస్తున్నాయి. ఇది ప్రజల రాకపోకలకే కాకుండా ఆర్థిక అభివృద్ధి, వ్యాపార విస్తరణ, సామాజిక సంబంధాల బలపరిచే వేదికగా మారింది. సాంకేతికతను అనుసరించడం ద్వారా భారతీయ రైల్వేలు గత 2 దశాబ్దాల్లో అపారమైన పురోగతిని సాధించాయి. గతంలో రైలు టికెట్లు పొందడం అంటే రైల్వే స్టేషన్ల వద్ద పొడమైన క్యూల్లో గంటల తరబడి నిలబడడం అనేది సాధారణ విషయమే. కానీ ఇంటర్నెట్ విస్తరణతో పాటు భారతీయ రైల్వేలు ఆన్లైన్ బుకింగ్ సౌకర్యాన్ని ప్రారంభించాయి. భారత రైల్వే టూరిజం అండ్ క్యాటరింగ్ కార్పొరేషన్ ఈ ప్రారంభానికి నాంది పలికింది. ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా ఇప్పుడు ఎవరికైనా తమ స్మార్ట్ ఫోన్ లేదా కంప్యూటర్లో కొద్ది నిమిషాల్లోనే టికెట్ బుక్ చేసుకోవడం సాధ్యమైంది. ఇది భారతీయ ప్రయాణ సంస్కృతిలో ఒక విప్లవాత్మక మార్పును తీసుకువచ్చిందని చెప్పవచ్చు. రైల్వే మంత్రిత్వ శాఖ తాజా గణాంకాల ప్రకారం ఐఆర్సీటీసీ ప్రతిరోజు సగటున 1.3 నుండి 1.4 మిలియన్ రైళ్ల టికెట్లను విక్రయిస్తోంది. అంటే రోజుకు దాదాపు 13 నుండి 14 లక్షల మంది ప్రయాణికులు ఆన్లైన్ ద్వారా తమ ప్రయాణాన్ని బుక్ చేస్తున్నారు. పండగలు, సెలవులు, వేసవి కాలంలో ఈ సంఖ్య మరింత పెరుగుతోంది. ఉదాహరణకు 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుండి జూన్ మధ్య కాలంలో ఐఆర్సీటీసీ రోజుకి సగటున 1.388 మిలియన్ టికెట్లను బుక్ చేసింది. ఇది భారతదేశంలో రైల్వే సేవలపై ప్రజల నమ్మకం ఎంతగానో పెరిగిందని చూపిస్తుంది. ఇంత పెద్ద సంఖ్యలో టికెట్ల విక్రయంతో భారతీయ రైల్వేల రోజువారీ ఆదాయం కూడా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ప్రయాణికుల రద్దీ, సామాన్ రవాణా, సీజన్పై ఆధారపడి ఈ ఆదాయం రోజుకు 400 కోట్ల నుండి 600 కోట్ల వరకు ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. ఇందులో పెద్ద భాగం ప్రయాణికుల టికెట్ల అమ్మకాల ద్వారానే వస్తుంది. కాగా ఐఆర్సీటీసీ ఆన్లైన్ బుకింగ్లు ఈ ఆదాయంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఐఆర్సీటీసీ కేవలం టికెట్ బుకింగ్ సర్వీస్ మాత్రమే కాదు, ఇది పలు మార్గాల ద్వారా కూడా ఆదాయం పొందుతుంది. ప్రతి ఆన్లైన్ టికెట్పై సేవా రుసుం వసూలు చేయడం దీని ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటి. అంతేకాదు రైళ్లలో, స్టేషన్లలో అందించే ఆహారం, పానీయాలు, ఇతర క్యాటరింగ్ సేవల ద్వారా కూడా ఐఆర్సీటీసీ మంచి ఆదాయం పొందుతోంది. అదనంగా కంపెనీ పర్యాటక ప్యాకేజీలు, తీర్థయాత్రలు, భారత్ గౌరవ్ రైళ్లను నిర్వహించడం ద్వారా దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఐఆర్సీటీసీ తన వెబ్సైట్, మొబైల్ యాప్, రైళ్లలో లభించే డిజిటల్ స్క్రీన్లను ప్రకటనల కోసం ఉపయోగిస్తోంది. ఇది కంపెనీకి అదనపు ఆదాయ వనరుగా మారింది. వివిధ బ్రాండ్లు తమ ఉత్పత్తులను ప్రజల ముందుంచేందుకు ఐఆర్సీటీసీ డిజిటల్ ప్లాట్ఫామ్ను వేదికగా తీసుకుంటున్నాయి. తద్వారా కంపెనీకి నిరంతర ఆదాయ ప్రవాహం కొనసాగుతుంది. సంవత్సరం పొడవునా టికెట్ విక్రయాలు స్థిరంగా ఉండవు. దీపావళి, హోలీ, దుర్గా పూజ, వేసవి సెలవుల సమయంలో ప్రయాణ డిమాండ్ భారీగా పెరుగుతుంది. ఈ సమయంలో కుటుంబాలు, విద్యార్థులు, ఉద్యోగులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు పర్యటనలకు బయలుదేరతారు. దీనివల్ల ఐఆర్సీటీసీ వెబ్సైట్, మొబైల్ యాప్లపై వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. కొన్నిసార్లు ఒక్క రోజులోనే లక్షలాది మంది ప్రయాణికులు లాగిన్ అవుతారు, టికెట్ బుకింగ్ ప్రయత్నాలు చేస్తారు. దీనివల్ల ట్రాఫిక్ కూడా పెరుగుతుంది. మొత్తంగా భారతీయ రైల్వేలు దేశ ప్రజల జీవనశైలిని మార్చిన విస్తృత నెట్వర్క్గా నిలిచాయి. ఐఆర్సీటీసీ అందిస్తున్న ఆన్లైన్ సేవలు రైల్వే వ్యవస్థను మరింత ఆధునికం చేశాయి. టికెట్ బుకింగ్, ఆహార సేవలు, పర్యాటక ప్యాకేజీలు, డిజిటల్ ప్రకటనల వంటి రంగాల్లో ఈ సంస్థ రోజురోజుకి విస్తరిస్తూ ఉంది. దీని ఫలితంగా భారతీయ రైల్వేలు కేవలం రవాణా వ్యవస్థగా కాకుండా సాంకేతికత, ప్రజాసేవల సమన్వయానికి ప్రతీకగా మారాయి.